హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాస్ అయిపోవాలి అని చెప్పేసి అంత మంచి జరగాలని కోరుకుంటూ, ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటాయి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడానికి మీ వంతు సాయం చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఎవరైతే 1-2 నుంచి ఇప్పుడు 2-1 బీటెక్లోకి వచ్చారో, బీఫార్మసీలోకి రాబోతున్నారో, ఇక 2-2 నుంచి 3-1 బీటెక్లోకి వచ్చారో, మళ్ళీ బీఫార్మసీలోకి రాబోతున్నారో, 3-2 నుంచి 4-1 బీటెక్లోకి వచ్చారో, 4-1 బీఫార్మసీలోకి వచ్చారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో అదేంటంటే మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఉంది. ఒకటి కంపల్సరీ చేశారు కాదు, చెయ్యబోతున్నారు. సో అదేంటో ఇప్పుడు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే, స్టూడెంట్స్ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 1-1, 1-2 బీటెక్ రిలీజ్ అయ్యాయి. 3-1, 3-2 కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే బీఫార్మసీవి, బీటెక్వి 1-1, 1-2, 2-1, 2-2 రావాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 3-1, 3-2 కూడా రావాలి బీఫార్మసీ. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటి, అందరూ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. సార్ మాకు ఇన్ని క్రెడిట్స్ తగ్గినాయి, ఇన్ని క్రెడిట్స్, రిలాక్సేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇస్తారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఇంతకుముందు వీడియోలో నేను ఒక అప్డేట్ చెప్పాను ఏంటంటే, 2 అటానమస్ కాలేజీలో రిలాక్సేషన్ ఇచ్చారు పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని అని చెప్పేసి. అయితే లేటెస్ట్గా తెలిసిన అప్డేట్ ప్రకారం కొన్ని అటానమస్ కాలేజీలు పూర్తి స్థాయిలో డిటెన్షన్ని ఇంప్లిమెంట్ చేశాయి ఫస్ట్ ఇయర్ అయితే. ఆ పేర్లు నేను చెప్పను. ఇక మరి అఫిలియేటెడ్ కాలేజెస్ పరిస్థితి ఏంటి? ముందుగా అందరిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇది కంపల్సరీ చేస్తారంటున్నారు కదా, మరి అటానమస్ కాలేజీలు వేరంటారు, అఫిలియేటెడ్ కాలేజీ వేరంటారు కదా. అంటే ముందు అటానమస్ అయినా, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయినా JNTU కింద ఉన్న అఫిలియేషన్ తీసుకోవాల్సిందే. అయితే అటానమస్ అయిన తర్వాత వాళ్ళు రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు, అవి కూడా యూనివర్సిటీ నుంచి తీసుకున్న ప్రొసీడింగ్స్. అయితే ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్కి వచ్చేసరికి ఈసారి సెకండ్ ఇయర్కి వెళ్ళాలన్నా, థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా, ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలన్నా క్రెడిట్ బేస్డ్ డిటెన్షను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది. మరి ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే అందరూ అనుకునేది ఏంటంటే, జనరల్గా మనం నిన్న అనుకున్నాం 23కి రిజల్ట్స్ వస్తాయి అంటున్నారని, కాకపోతే ఒకరోజు ముందుగానే వదిలేరు, సండే రోజు, ఎవరు ఊహించిన విధంగా. అలాగే ఇప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చినట్టు కాకుండా, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి ఎత్తేసినట్టు కాకుండా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఫ్యాకల్టీని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఈ బీఫార్మసీ 3-1, 3-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి వచ్చిన తర్వాత ముందుగా బీటెక్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ తర్వాత బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది యూనివర్సిటీల నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్కి. సో మరి మీలో ఎంతమందికి సరిపోయో లేదో నాకైతే తెలియదు, కానీ మీకు గనక క్రెడిట్స్ కనుక సరిపోయి ఉంటే ఎస్ అని మాత్రం కామెంట్ చేయండి, సరిపోకపోతే నో అని మాత్రం కామెంట్ చేయండి. ఎస్ అని ఎప్పుడు, నో అని ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే, రిలాక్సేషన్ కాదు. ఓకేనా? ఇంకేమొద్దు, అంతకుమించి ఏం చేయొద్దు. సో అంతవరకు మాత్రం ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అసలు ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి. ఈ పాటికే నాకు తెలిసి చాలా వరకు డేటా మొత్తం అక్కడ పోగైపోయి ఉంటుంది. సో మరి ఇది జరగాలంటే ఇక దసరా తర్వాత అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఏదేమైనప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ మనం నమ్మటానికైతే లేదనమాట. సో చూద్దాం ఏమవుతుందో. సో నాకు తెలిసి అయితే ఇంతవరకే ఇక. సో ఇక మరి కొత్తగా ఆలోచన ఉండేదానికి ఛాన్స్ లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో అయితే కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటా. రిలాక్సేషన్ కూడా కాకుండా డైరెక్ట్గా ప్రమోట్ అయిపోవాలని చెప్పేసి మీరు ఈ సంవత్సరానికి కూడా, పోయిన సంవత్సరం అన్న రిలాక్సేషన్ ఇచ్చారు, ఈ సంవత్సరం అది కూడా ఇవ్వకుండా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటూ ఇక థ్యాంక్ యూ సో మచ్.